గురువుగారు, కండువా భుజం పైన ధరించడంలో ఉత్తర దక్షిణ భారతంలో అనేక భేదాలు ఉన్నాయి. వీటిలో ఏ పద్ధతిని మనం అనుసరించాలి? కండువా ఇలా వేసుకోవడం పద్ధతి. ఎడమ భుజం పైన కండువా వేసుకోవడం తెలుగువారి పద్ధతి. ఈ కండువా ఇలా ఎందుకు వేసుకున్నారు? దీనికి ఏమైనా ప్రమాణభూతాలు ఉన్నాయా? ప్రామాణికమైనటువంటి వాదనలు ఏమైనా మనకు తెలియవస్తాయా? ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమితి. ఈ భుజం మీద నుంచి యజ్ఞోపవిధారణ చూస్తూ ఉంటాం మనం. ఎడమ భుజం మీద ఈ కండువ కుడి భుజం మీద అన్నప్పుడు పితృకర్మలు చేసే సమయంలో నిజానికి పితృకర్మ ఆచరించేటటువంటి ఆ కర్మజ్యేష్ఠుడు కండువా ధరించడు. ఏకవస్త్రేణ ఒక వస్త్రం ధరించి మాత్రమే భుజం పైన కండువా ఉండదు. తడి వస్త్రాన్ని కండువాగా అసలు పెట్టుకోకూడదు. బట్టలు పిండి కట్టుకున్న వస్త్రం మార్చుకున్న అనంతరం దాన్ని ఇలా పిడిచి ఆ వస్త్రాన్ని భుజం మీద వేసుకుంటూ ఉంటారు. అది దోషం, పాపం. అలా వేసుకోకూడదు. కండువా పొడి వస్త్రమే ఉండాలి. ఈ కండువా వేసుకోవడంలో కూడా సవ్యంగా అన్నప్పుడు ఇది ఉత్తర దక్షిణ భారతాలలో ద్రవిడ ఆచారాలలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఇతర ప్రాంతాలలో కుడి భుజం పైన వేసుకోవడం వారు సవ్యంగా, ఎడమ భుజం పైన వేసుకోవడం శుభకార్యాలలో ఇలా చూస్తూ ఉంటాం. మనకు సంబంధించి కండువా ఇలా ఒక భుజం మీద వేసుకోవాలి. ఎడమ భుజం మీద కండువా ఇది శుభకార్యాలకు ప్రతీక. కుడి భుజం మీద కండువా అశుభకార్యాలకు ప్రతీక. మెడలో హారం వల్ల కండువా వేసుకున్నారు, ఇల్లాలు పక్కనే కూర్చున్నది అని చెప్పడానికి ప్రతీక. కండువా నడుముకు బిగించి కట్టాము, దైవ దర్శనం చేస్తున్నాం, పీఠాధిపతులను దర్శించుకుంటున్నాం, జ్ఞానాన్ని పొందే నిమిత్తమై గురువు సాన్నిధ్యంలో ఉన్నాం అని చెప్పడానికి ప్రతీక. కండువా శిరస్సుకు ఉష్ణీషం వల్ల కట్టాం, కన్యాదానం చేస్తున్నాం, జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం అనే జ్ఞానానికి ప్రతీక. కండువా ఇలా దోసిలిలో పట్టుకున్నామా, ప్రభువు ఎదురుగా ఉన్నాం. మనకంటే పెద్దవారు రాజాధిరాజు, చక్రవర్తి, శ్రీరామచంద్రమూర్తి, దైవ సమానులు అలా పెద్దవారి చేత ఉన్నాం, కండువా చేత బుచ్చుకుని ఉన్నాం. ఇది ప్రతీక. కాబట్టి ఒక్క కండువా అనుకున్నప్పుడు సవ్యమితి యజ్ఞోపవీతమే తదేవ విపరీతం ప్రాచీన వీతగుం. ఇన్ని పద్ధతులు ఉన్నాయి కండువాకు.